ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఉద్యోగులందరికీ ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. కారుణ్య నియామకాలు అంటారు. ఇది ఉద్యోగులందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి విషయం. మనం చూస్తూ ఉంటాం, మన డిపార్ట్మెంట్లో కానీ మన ఆఫీస్లో కానీ మనతో పాటు పనిచేసేటువంటి మిత్రులైన ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు వాళ్ళు ఉన్నట్టుండి అనుకోకుండా చనిపోవటం జరుగుతుంది. ఈ సందర్భంలో వారి కుటుంబంకి సంబంధించి కొంత ఏదైనా సహాయం చేయాలి అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆ చనిపోయినటువంటి ఉద్యోగి మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ కారుణ్య నియామకం అనేది ఇవ్వటం జరుగుతుంది. దీనికి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి సాధారణ పరిపాలనా శాఖ వారు ఇచ్చినటువంటి GOMS నెంబర్ 612 30/10/91 ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు. అలాగే ఈ మధ్యనే అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సమగ్రమైనటువంటి ఆదేశాల పట్టిక, అది కూడా సాధారణ పరిపాలన శాఖ వారు మెమో నెంబర్ 60681 12/8/2003 అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఒక పట్టిక సమ్మరీ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఈ రెండిటి ఆధారంగా మనం చూసినట్లయితే ఏ ఏ సందర్భాల్లో మనం కారుణ్య నియామకం చేయవచ్చు అనే విషయం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కారుణ్య నియామకం అనేది మనం 3 సందర్భాల్లో చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటి సందర్భం ఏంటంటే, ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఉద్యోగి కానీ లేకపోతే మహిళా ఉద్యోగి కానీ ఉపాధ్యాయులు కానీ ఈ రకంగా ఎవరైనా సరే ఉద్యోగంలో సర్వీస్లో ఉండగా చనిపోయినటువంటి సందర్భంలో మనం కారుణ్య నియామకం వాళ్ళ కుటుంబంలో ఆధారపడినటువంటి భర్త లేక భార్య, లేకపోతే కూతురు లేక కొడుకు, అలాగే చనిపోయినటువంటి ఉద్యోగి గనక అవివాహితులైనట్లయితే అక్క చెల్లెళ్ళు లేదా అన్నదమ్ములు, ఆ చనిపోయిన ఉద్యోగి యొక్క అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరన్నా ఆ కుటుంబంలో ఉన్నట్లయితే వాళ్ళల్లో ఒకళ్ళకి. ఈ రకంగా మనం ఉద్యోగి చనిపోయిన సందర్భంలో కారుణ్య నియామకం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక రెండవ సందర్భం ఏమిటంటే, ఉద్యోగం చేస్తూ ఉండగా తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆ ఉద్యోగి ఉద్యోగం చేయటానికి పనికిరాడు అని చెప్పేసి అనారోగ్య కారణాలతో ఆ ఉద్యోగిని రిటైర్ చేసే సందర్భం. దీన్నే మెడికల్ ఇన్వాలిడేషన్ అంటారు. అనారోగ్య కారణాల వల్ల ఆ ఉద్యోగిని నిరర్ధకంగా ప్రకటించి వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగం ఇస్తారు. ఇది రెండవ సందర్భం. ఇక మూడవ సందర్భం ఏంటంటే, మన దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగుల్లో కొంతమంది ఉద్యోగం చేస్తూ కనపడకుండా వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. సంవత్సరాల తరబడి ఇంక వాళ్ళు రారు. వాళ్ళ కుటుంబం అట్లా ఎలాంటి ఆధారం లేకుండా కూడా ఉంటుంది. అలా ఉన్న సందర్భంలో కూడా, అలా కనపడకుండా ఉద్యోగులు వెళ్ళిపోయిన సందర్భంలో కూడా ఆ కుటుంబానికి మనం కారుణ్య నియామకం కంపాషనేట్ అపాయింట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమిటంటే, ఈ 3 విధాల సందర్భంలో కొన్ని కండిషన్స్ అయితే మాత్రం సాధారణంగా అన్ని 3 రకాలైనటువంటి నియామకాలకి వర్తిస్తాయి. కొన్ని కండిషన్స్ ఏంటంటే ప్రతి విధానంలో కూడా మార్పులు ఉంటాయి. వీటిని మనం గమనించుకుంటూ ఉంటే సత్వరంగా ఒక ఉద్యోగి మన డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఉద్యోగి చనిపోయినప్పుడు వెంటనే ఉద్యోగం ఇవ్వటానికి ఈ నియామకాలకు సంబంధించి విధి విధానాలు తెలుసుకున్నట్లయితే త్వరగా మనం వారికి ఉద్యోగం ఇచ్చి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనం తప్పకుండా తెలుసుకోవాలి. ముందుగా ఏంటంటే, ఈ కారుణ్య నియామకం చేసేటప్పుడు ఆ ఉద్యోగి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి అనేది ఫ్యామిలీ మెంబర్స్, ఒక్కొక్క నిబంధనలో ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఉద్యోగం ఇవ్వడానికి. ఉదాహరణకి ఏపీ మెడికల్ అటెండెన్స్ రూల్స్లో ఒక కుటుంబ సభ్యులంటే ఒక డెఫినేషన్ ఉంటుంది. పెన్షన్ రూల్స్లో కుటుంబ సభ్యులంటే ఒక డెఫినేషన్ ఉంటుంది. ఇలా కారుణ్య నియామకాలకు ఎవరు అర్హులంటే, ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ చనిపోయిన ఉద్యోగి యొక్క భార్య లేక భర్త, మేల్ ఎంప్లాయీ అయితే ఆయన వైఫ్, ఫిమేల్ ఎంప్లాయీ అయితే ఆమె యొక్క హస్బెండ్, ఇలా భార్య లేక భర్త, అలాగే కొడుకు లేక కూతురు వీళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆ తర్వాత ఆ ఉద్యోగి చనిపోయినటువంటి ఉద్యోగి కనుక అన్మ్యారీడ్ అయితే, ఉద్యోగి అన్మ్యారీడ్ అయి చనిపోయి ఉంటే, మ్యారేజ్ చేసుకోకముందే చనిపోతే ఆ చనిపోయిన ఉద్యోగి యొక్క అక్క చెల్లెళ్ళు లేదా అన్నదమ్ములు, అక్కైనా చెల్లెలైనా అన్నైనా తమ్ముడైనా వీళ్ళకి మాత్రమే మనం ఇవ్వటం జరుగుతుంది. మరొక సందర్భంలో ఏంటంటే, ఒకవేళ చనిపోయిన ఉద్యోగి గనక అడాప్టెడ్ చిల్డ్రన్ అంటే దత్తత తీసుకున్నటువంటి పిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది.
అయితే ఈ దత్తత తీసుకున్న పిల్లల విషయంలో మనం ఇవ్వాలి అంటే ఉద్యోగి చనిపోయిన రోజుకి 5 సంవత్సరాల ముందే ఆ దత్తత జరిగి ఉండాలి. లీగల్ అడాప్షన్ అనేటువంటిది 5 సంవత్సరాల ముందు జరిగితేనే ఆ దత్తత తీసుకున్నటువంటి ఉద్యోగికి తీసుకున్నటువంటి వ్యక్తికి మనము ఈ కారుణ్య నియామకం ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా సన్ ఆర్ డాటర్, స్పౌస్, అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ అడాప్టెడ్ సన్స్, అడాప్టెడ్ డాటర్స్ అంటే అడాప్టెడ్ చిల్డ్రన్, వీళ్ళకి మనం ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది 3 రకాలైనటువంటి కంపాషనేట్ అపాయింట్మెంట్లో ఫ్యామిలీ అంటే ఇదే డెఫినేషన్ వస్తుంది. వీళ్ళే డిపెండెంట్స్గా మనము తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగి చనిపోయే నాటికి అన్మ్యారీడ్ డాటర్స్ ఉంటే అన్మ్యారీడ్ డాటర్స్ కూడా ఇవ్వచ్చు. అలాగే మ్యారీడ్ డాటర్స్, ఒక అన్మ్యారీడ్ డాటర్, ఒక అన్మ్యారీడ్ డాటర్ అనేవాళ్ళు ఉంటే అన్మ్యారీడ్ డాటర్ కానీ మ్యారీడ్ డాటర్ కానీ ఆ చనిపోయిన ఉద్యోగి యొక్క భార్య లేక భర్త వాళ్ళు ఎలిజిబుల్ కాకపోయిన సందర్భంలో, లేదా వాళ్ళు ఎలిజిబుల్ అయినా కూడా మాకొద్దు ఈ ఉద్యోగం, మా పిల్లలకి ఇవ్వండి అని కోరిన సందర్భంలో వాళ్ళు ఎవరికైతే ఉద్యోగం ఇవ్వమని కోరతారో వాళ్ళకి ఈ ఉద్యోగం ఇవ్వవచ్చు. అయితే కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు కొడుకులకి ఎలా ఇవ్వాలి, కూతుళ్ళకి ఎలా ఇవ్వాలి అనేటువంటి ఈ చర్చ వచ్చినప్పుడు సాధారణ పరిపాలనా శాఖ వారు కొడుకుకి కూతురికి, సన్కి డాటర్కి ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదు అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలని ఉటంకిస్తూ ఆ చనిపోయినటువంటి ఉద్యోగి యొక్క భార్య లేక భర్త ఎవరికి ఉద్యోగం ఇవ్వమంటే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి చెప్తూ ఉందన్నమాట. సో ఇలా ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ అనేది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందకే వస్తుంది. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో మన దగ్గర ఆ వేకెన్సీస్లోనే మనం ఉద్యోగం ఇవ్వాలి. అయితే ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ అనేది ఏ పోస్టులకి చేయవచ్చు అని అడిగినప్పుడు ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ అనేటువంటిది జూనియర్ అసిస్టెంట్ కానీ అంతకంటే సమానమైనటువంటి స్కేల్స్ ఉన్నటువంటి పోస్టులు మన డిపార్ట్మెంట్లో ఏమైనా ఉంటే వాటిల్లో కంపాషనేట్ అపాయింట్మెంట్ చేయవచ్చు. అలాగే జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ స్కేల్ ఉన్నటువంటి ఏ పోస్టులో అయినా కూడా ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ అనేది చేయవచ్చు. జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కంటే ఎక్కువ స్కేల్ ఉన్నటువంటి పోస్టులో మాత్రం ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ చేయడానికి అర్హత లేదు. కాబట్టి జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్ కానీ, ఇంకా ఈక్వలెంట్ కేటగిరీస్ చాలా ఉంటాయి. అలాంటి వాటిల్లో కంపాషనేట్ అపాయింట్మెంట్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే రికార్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ స్కేలే ఉంది. కానీ రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఛానల్ లేదు. కేవలం అటెండర్స్ నుంచి, లేకపోతే ఆఫీస్ సబార్డినేట్స్, లేదంటే ఇంకా టెలిఫోన్ ఆపరేటర్స్, అలా రకరకాల క్యాడర్స్ నుంచి ప్రమోషన్ మీద ఉంది. కాబట్టి ప్రమోషన్కి మాత్రమే ఛాన్స్ ఉంది. కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు. కాబట్టి రికార్డ్ అసిస్టెంట్స్గా కంపాషనేట్ అపాయింట్మెంట్ చేయడానికి లేదు అని ప్రభుత్వము ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ స్కేల్ ఉన్నటువంటి పోస్టులో ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ అనేది చేయవలసి ఉంటుంది. లేదా జూనియర్ అసిస్టెంట్ సమానమైనటువంటి స్కేల్ కలిగిన పోస్టులో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో రకరకాల పోస్టులు ఉంటాయి సమానమైనటువంటివి. ఆ అర్హతలను బట్టి మనం ఆ పోస్టులో కూడా నియమించడానికి అవకాశం ఉంటుంది. ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మాత్రమే ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ రోస్టర్లో ఏవైతే మనకి రోస్టర్ పాయింట్స్ ఉంటాయి, 100 పాయింట్లు రోస్టర్ రిజిస్టర్ ఉంటుంది. ఎస్సీస్, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఇలాంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిజేబుల్డ్, ఇలా రకరకాల కేటగిరీస్లో, ఓపెన్ కేటగిరీ, ఇలా మనకి రకరకాల కేటగిరీస్లో ఈ 100 పాయింట్ రోస్టర్ అనేది ఉంటుంది. ఈ రోస్టర్ని ఫాలో అవుతూ మనం ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి చనిపోయినటువంటి ఉద్యోగి ఒక ఎస్సీ కేటగిరీకి చెందిన ఉద్యోగి ఉంటే మన దగ్గర రోస్టర్ పాయింట్లో ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ సంబంధించిన వేకెన్సీ ఉన్నా ఇవ్వవచ్చు, లేదా ఎస్సీకి సంబంధించిన వేకెన్సీ ఉన్నా కూడా ఇవ్వవచ్చు. ఓపెన్ కాంపిటీషన్లో ఎవరికైనా ఇవ్వచ్చు, ఎస్సీస్కి కానీ, తర్వాత బీసీస్ కానీ, ఎస్టీస్ కానీ ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ ఆయా కేటగిరీస్కి రిజర్వ్ అయిన వేకెన్సీల్లో మాత్రం ఆ రిజర్వ్ అయిన వేకెన్సీకి సంబంధించిన అభ్యర్థులైతేనే ఇవ్వాలి. ఒకవేళ మన దగ్గర వేకెన్సీస్ ఉండి ఇమిడియట్ వేకెన్సీ కాకుండా నెక్స్ట్ వేకెన్సీ అవైలబిలిటీ రోస్టర్ పాయింట్ ఉంటే కూడా ఆ రోస్టర్ పాయింట్స్ కిందకు వచ్చి కూడా ఇవ్వచ్చు. ఈ రకంగా ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులకి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద, ఈ రోస్టర్ పాయింట్స్ కింద ఇలా ఫాలో అవుతూ క్వాలిఫికేషన్స్ కూడా ఫాలో అవుతూ ఉద్యోగం ఇవ్వాలి.
ఇది సాధారణమైనటువంటి విషయం. ఇంకా క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి, ఎట్లా ఇవ్వాలి అనే దాని మీద కూడా వచ్చే వీడియోలో మీకు మళ్ళా కంపాషనేట్ అపాయింట్మెంట్స్ మీద రెండో వీడియోలో వివరిస్తాను. ఇంతవరకు ఈ విషయాలను తెలుసుకున్నట్లయితే ఎవరికి ఇవ్వాలనేది అర్థమవుతుంది. సో ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్లో ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ సంబంధించినటువంటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ ఎంప్లాయీస్ ఎక్కడున్నా వారందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు కూడా ఈ ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్లో అనేక సర్వీస్ మ్యాటర్స్ మీద వీడియోస్ ఇవ్వటం జరిగింది. మరిన్ని వీడియోస్ చూడటం కోసం మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.